హాయ్ పిల్లలు, వెల్కమ్ టు అమేజింగ్ స్కిల్స్ ఛానల్. ఈరోజు మనము 6th క్లాస్ సోషల్ థర్డ్ లెసన్ మ్యాప్స్ గురించి తెలుసుకుంటాము. ఇది ఇంగ్లీష్ మీడియము అయినా నేను తెలుగులో చెప్పడానికి ప్రయత్నిస్తాను. మీరు కామెంట్స్లో కూడా చాలామంది రాశారు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయమని, కాబట్టి తెలుగులో కూడా చెప్పడానికి ప్రయత్నిస్తాను. మీరు కూడా శ్రద్ధగా విని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ని కూడా సబ్స్క్రైబ్ చేయించండి. Children, here in these maps, 3 things we are going to see. That is components, types and map pointing. Components, direction and scale and symbols and colors. Types of maps are political map, physical map, thematic map. Map pointing, లొకేషన్ ఆఫ్ కాంటినెంట్స్ అండ్ ఓషన్స్. ఇక్కడ మ్యాప్ల గురించి 3 విషయాలు నేర్చుకుంటాము. కాంపోనెంట్స్, మ్యాప్స్ ఎలాగా ఎక్కడి నుంచి ఎంతవరకు, డైరెక్షన్స్ ఏంటి, దాని స్కేల్స్ ఏంటి, కొన్ని సింబల్స్, కలర్స్ దేనికి యూజ్ చేస్తారో అవి తెలుసుకుంటాము. టైప్స్ ఆఫ్ మ్యాప్స్ పొలిటికల్, ఫిజికల్, థీమాటిక్, వాటి గురించి తెలుసుకుంటాం. మ్యాప్ పాయింటింగ్, లొకేషన్, ఎక్కడ కాంటినెంట్స్, ఏ ఖండాలు, ఏ ఓషన్స్ ఉన్నాయో తెలుసుకుంటాం. Children, in the previous chapter we have learned how to use a globe as a model of the earth. However, the globe has some limitations as well. A globe can be useful when we want to study shape of the earth as a whole. But when we want to study the earth horizontally as a part, such as a country, state, district, town, village and world as a whole, it is of little help. In such a situation we use maps. పిల్లలు, ముందు లెసన్స్లో భూమి అనేది ఒక బంతి ఆకారంలో ఉంటుంది, అదొక గ్లోబ్ షేప్లో ఉంటుంది అని కూడా చూసాము. ఈ గ్లోబ్ షేప్లో ఉండిన ఇటువంటి ఒక భూమిని ఎక్కడ మన ఊరు ఉందో, ఎక్కడ మన దేశం ఉందో మనము సులభంగా గుర్తుపట్టగలము. కానీ అది కొంతవరకు మాత్రమే ఉపయోగపడుతుంది. సపోజ్ ఇప్పుడు మన దేశంలోనేటువంటి మన డిస్టిక్, టౌను, విలేజ్, మన గ్రామము అలాంటివి చూసుకోలేము. కాబట్టి దానికి ఏం చేస్తామంటే మనము మ్యాప్ని యూస్ చేస్తాము. ఈ మ్యాప్ అనేది ఫ్లాట్గా ఉంటుంది, కాగితం రూపంలో ఉండి ఫ్లాట్గా దీర్ఘచతురస్రాకారంలో ఉంటుంది. దాని మూలంగా మనం ఈజీగా మన ఊరు ఎక్కడుందో మనం కనుక్కోగలము. ఇన్ దిస్ లెసన్, children, you will learn about the sketch map, components of map and types of map. You will also learn to locate oceans, continents in a world map. పిల్లలు, ఈ లెసన్లో మనము స్కెచ్ అంటే ఏంటి, మ్యాప్ అంటే ఏంటి, మ్యాప్లోని రకాలు, ఓషన్స్ ఎక్కడున్నాయి, సముద్రాలు, ఖండాలు ఎక్కడున్నాయో అవన్నీ చూడగలము. సాత్విక హ్యాపెన్ టు మీట్ మృదుల అట్ ఏ సైన్స్ ఫెయిర్ ఇన్ తిరుపతి. They become good friends. Satvika lives in Tirupati while Mrudula lives in Nellore. Mrudula wanted to visit the house of Satvika in summer vacation. She asked Satvika, "How could I reach your house at Tirupati?" Satvika sent a sketch of her village showing her house. Mrudula could not reach Satvika's house with the help of sketch. పిల్లలు, ఇక్కడ ఇద్దరు సాత్విక అండ్ మృదుల అనేటువంటి ఇద్దరు అమ్మాయిలు ఒక సైన్స్ ఫెయిర్లో తిరుపతిలో కలిశారనమాట. వాళ్ళు ముందు తర్వాత గుడ్ ఫ్రెండ్స్ అయ్యారు. ఆ ఫ్రెండ్స్ అయిన తర్వాత సాత్విక తిరుపతిలో నివసిస్తుంది, మృదుల నెల్లూరులో నివసిస్తుంది. మృదుల ఒకసారి సాత్విక తిరుపతిలో ఉండేటువంటి సాత్విక ఇంటికి వెళ్ళాలనుకునింది సమ్మర్ వెకేషన్లో. అప్పుడు సాత్విక మృదులకి ఫోన్ చేసి అడిగింది, "హౌ కుడ్ ఐ రీచ్ యువర్ హౌస్ అట్ తిరుపతి? ఎలాగా నేను రాగలను తిరుపతిలో మీ ఇంటికి?" అని అడిగింది. అప్పుడు సాత్విక ఒక స్కెచ్ని పంపించింది. పిల్లలు, స్కెచ్ అంటే దాని యొక్క గ్రామం యొక్క పటాన్ని పంపించింది. ఎక్కడ బస్ స్టాప్ ఉంటుంది, ఎక్కడ ఇల్లు ఉంటాయో అవి గీసి డీటెయిల్డ్గా పంపిస్తే మృదులాకి అది అర్థం కాలేదు. Children, let us see sketch. A sketch is a drawing mainly based on memory and spot observation and not to scale. A rough drawing is drawn without scale and direction. పిల్లలు, స్కెచ్ అనగా మనం ఏదైనా స్థలానికి వెళ్ళినప్పుడు దాన్ని చూసినప్పుడు మనకు జ్ఞాపకం ఉన్నంత వరకు అక్కడ ఏమేమి ఉంటాయి, అది ఎటు వెళ్ళాలి అనేసి మనము ఒక చిన్న గుర్తులతో మనము రాస్తామన్నమాట. అదే స్కెచ్. దాంట్లో స్కేల్స్ కానీ, డైరెక్షన్స్ కానీ, ఏరో మార్కులు కానీ ఏమీ ఉండవు.
Map. A map is a representation of a whole earth or a part of it on a flat surface according to its proportionate scale. A map must have certain components like direction, scale, symbols, etc. పిల్లలు మ్యాప్ అంటే ఒక ఫ్లాట్ సర్ఫేస్ పైన నిర్దిష్టమైనటువంటి కొలతలతో ఇది గీస్తారు. ఇది మ్యాప్ అనే అక్కడ సింబల్స్, డైరెక్షన్స్, స్కేల్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ మీరు చూసినట్లయితే 2 ఫిగర్స్ ఇచ్చారు. ఏ మోడల్ ఆఫ్ స్కెచ్, ఏ మోడల్ ఆఫ్ మ్యాప్ విత్ కాంపోనెంట్స్. స్కెచ్లో చూసినట్లయితే ఏం డైరెక్షన్స్ లేవు, కానీ మ్యాప్లో అయితే డైరెక్షన్స్ ఉన్నాయి, బొమ్మలు ఉన్నాయి, అండ్ నార్త్, వెస్ట్, సౌత్, ఈస్ట్ అనేటువంటి డైరెక్షన్స్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ చిల్డ్రన్, కాంపోనెంట్స్ ఆఫ్ ద మ్యాప్. The following are the main components of a map. First one is direction, second scale, third symbols, fourth colors. First is directions. Directions means which side of the map it is. North side map, south side map, or which side of the map we are seeing. Here some of the sides also they have given here. Not only north, west, south, east, northwest and northeast, southwest and southeast also we can see here. Next scale. Scale 0, 100 and 200 kilometers. Like that scale also shows. Let us see third one, symbols. Here they have given some road symbols and footpath symbols and trees, houses and rivers. Next colors. Blue, green, yellow and brown. Each color says some meaningful thing that we will see it in the down passages. Directions. Children, if you stand opposite to the sunrise, that means you are seeing east direction, and at your back is west, to your left is north, and to your right is south. Among these 4 directions, north is treated as a principal direction. That is why all the maps contain north arrow with the letter N at the top right hand corner. When you know the north, you can find out the other directions. For example, east, west and south. We have 4 major directions: north, south, east, west, which are called cardinal directions. Other 4 are intermediate directions. These are northeast and southeast, southwest and northwest. We can locate any place more accurately with the help of these intermediate directions. Here in this figure we have to locate the which direction what figures are there. So here the table is there, direction and object. పిల్లలు ఇంతవరకు మనము 4 దిశల గురించి విన్నాము. నార్త్, వెస్ట్, ఈస్ట్, సౌత్. కానీ ఇక్కడ ఈ 4 దిశలని కార్డినల్ డైరెక్షన్స్ అంటారు. ఇంటర్మీడియట్ డైరెక్షన్స్ ఏవంటే నార్త్ ఈస్ట్, సౌత్ వెస్ట్, నార్త్ వెస్ట్. సో వీటిని ఇంటర్మీడియట్ డైరెక్షన్స్ అంటారు. తెలుగులో వీటిని నైరుతి, ఈశాన్య, వాయువ్య, ఆగ్నేయ దిశలుగా చెప్తారు. సో దీనివల్ల మనము అక్యురేట్గా ఏ దిశలో ఉన్నామో కూడా తెలుసుకోవచ్చు. ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చారు, డైరెక్షన్స్, ఆబ్జెక్ట్స్. ఏ డైరెక్షన్లో ఏ ఆబ్జెక్ట్ ఉందో ఈ టేబుల్లో రాయాలి. పిల్లలు డైరెక్షన్స్, ఆబ్జెక్ట్స్. నార్త్ ఫారెస్ట్ ఉంది, నార్త్ ఈస్ట్ టెంపుల్, సౌత్ వెల్, సౌత్ వెస్ట్ మాస్క్, ఈస్ట్ సన్ రైజ్, సౌత్ ఈస్ట్ స్కూల్, వెస్ట్ హోమ్, నార్త్ వెస్ట్ చర్చ్ is there. Children, these are the directions and objects. Next, scale. It is another component of a map. The scale of a map is the ratio of a distance on a map to the corresponding distance on the actual ground. A scale can be used to figure out the distance between 2 locations on a map. పిల్లలు, స్కేల్ అంటే మ్యాప్లో ఉన్నటువంటి డిస్టెన్స్, ఒక నిర్దిష్టమైనటువంటి కొలతతో దీన్ని కొలుస్తారు. ఎక్కడి నుంచి ఎంతవరకు వెళ్ళాలి, వస్తున్నారు, అవన్నిటిని ఈ స్కేల్ ద్వారా ఎంత డిస్టెన్సో చూపిస్తారు. చిల్డ్రన్, యూ కెన్ సీ ఇన్ దిస్ స్కేల్. సో PO, post office to the puja, they have given some directions and distance also. It is measured.
Children, next component is symbols. It is the third important component of a map. It is not possible to draw on a map the actual shape and size of different features such as buildings, roads, bridges, trees, railway lines, or a well. So they are shown by using certain letters, shades, colors, pictures, and lines. These symbols give a lot of information in a limited space. With the use of these symbols, maps can be drawn easily or simple to read. Even you don't know the language of an area, without asking someone for directions, you can come to know the information from the maps with the help of symbols. పిల్లలు ఈ మ్యాప్లో ఈ సింబల్స్ చాలా ఉపయోగపడతాయి. బిల్డింగ్స్, రోడ్స్, బ్రిడ్జెస్, చెట్లు, రైల్వే లైన్స్ ఏమన్నా ఉంటే కూడా వాటి షేపు, సైజు అన్నిటినీ ఇక్కడ వేయలేరు. కాబట్టి చిన్న చిన్న లెటర్స్ ద్వారా దాన్ని తెలియజేస్తారు. చిన్న చిన్న గుర్తుల ద్వారా దాన్ని తెలియజేస్తారు. ఈ మ్యాప్స్ దాని ద్వారా ఇది ఈజీగా మనం మ్యాప్స్ని గీయగలము, ఈజీగా దాన్ని చదవగలము, తెలుసుకోగలము. ఇక్కడ కొన్ని సింబల్స్ ఇచ్చారు. బ్రాడ్ గేజ్ రైల్వే, కచ్చా రోడ్, పక్కా రోడ్, ట్రీస్, హౌస్, రివర్, మసీద్ అండ్ చర్చ్, టెంపుల్, స్కూల్, police station, railway station, post office. These are the symbols they will be using for the map. Thank you for watching, children. ఈ యొక్క సోషల్ థర్డ్ లెసన్ ఫస్ట్ పార్ట్ మీరు విన్నారు. సెకండ్ పార్ట్ కోసం లింక్ మేము డిస్క్రిప్షన్ బాక్స్లో కింద ఇచ్చి ఉన్నాము, దాన్ని ఫాలో అవ్వండి. మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియోస్. బాయ్.